రోజు పోచమ్మ దగ్గరికి బోనం తీసుకొనెళ్తున్నాము. ఈరోజు జరిగే ఫెస్ట్‌ని తిరుగువారం అంటారు. తిరుగువారం అంటే 16 డేస్ తర్వాతకి ఫెస్టివల్ చేస్తారు. సేమ్ విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం చేయించి, దాని తర్వాతకి బొడ్రాయి అమ్మవారికి అండ్ పోచమ్మకి తీసుకెళ్ళి బోనం సమర్పిస్తారు. అండ్ ఈరోజు అదే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ తిరుగువారం వచ్చేసి 1 వీక్ అయినా 16 డేస్‌కైనా చేయొచ్చు. మేము 16 డేస్‌కి చేస్తున్నాము. అండ్ దట్ టూ వచ్చేసి అమావాస్య ఉంది. నెక్స్ట్ డే చేయడం కుదరదు అనేసి ముందు రోజే సండే చేస్తున్నాం. మా ఇంటి పక్కన ఆంటీ, మేము వాళ్ళ ఆడపడుచులతో, మా ఆడపడుచులతో అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయ్యాం. రోజు మార్నింగే పూజారి గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతకి విగ్రహాల దగ్గర హోమం చేశారు. హోమం అయిపోయిన తర్వాతకి విగ్రహాలన్నిటికి పంచామృతాలతో అందరితో అభిషేకం చేయించారు. ఈ అభిషేకం చేసే టైంలో నేను ఇక్కడికి రాలేదు. సో, వీడియోస్ తీయలేదు. అండ్ అభిషేకం అయిపోయిన తర్వాతకొచ్చాను. బోనం తీసుకురావడానికి నేనే మెయిన్ గాబట్టి ఇంక బోనం తీసుకొని స్టార్ట్ అయ్యాం. అమ్మవార్లని మంచిగా పట్టు వస్త్రాలతో అలంకరించారు. లాస్ట్ టైం నేను బోనం ఎత్తుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా ఏమేం చేశామో అండ్ ఈరోజు గూడా సేమ్ అలానే జరిగింది. 1 ఇయర్ తర్వాతకి మళ్ళీ బోనాలు జరుగుతాయి. నేను అనుకున్నది నెరవేరితే నా మొక్కు తీర్చుకుంటా అనేసి మొక్కుకున్నాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. అండ్ మీరు మాత్రం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. ఉంటా. బాయ్. లవ్ యూ.